వెల్కమ్ టు నవత టీవీ. నేను పవని. ఈరోజు మన నవత టీవీలో ఒక ప్రత్యేక కథనాన్ని చూసుకుందాం. భారతదేశ చరిత్రను పరిశీలిస్తే పురుష ప్రాధాన్యత కలిగిన రాజవంశాల పరంపరలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తూర్పు భారతావనిలోని ఒడిశా నేలను పాలించిన భౌమకర రాజవంశం ఒక విప్లవాత్మక మినహాయింపు. సాధారణ శకం 8వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు సాగిన వీరి పరిపాలనలో ఒకే వంశానికి చెందిన 6గురు మహిళా మూర్తులు వరుసగా సింహాసనాన్ని అధిష్ఠించి అత్యంత సమర్థవంతంగా రాజ్యాన్ని ఏలారు. కేవలం రాజా ప్రతినిధులుగా కాకుండా పరమ భట్టారిక, మహారాజాధిరాజ వంటి అత్యున్నత బిరుదులతో స్వతంత్రంగా పాలించిన ఈ రాణుల చరిత్ర సామాజికంగా, రాజకీయంగా భారత చరిత్రలో ఒక అరుదైన మరియు విశిష్టమైన ఉదాహరణ. శాసనాలు, తామ్రపత్రాలు మరియు పురావస్తు ఆధారాల ద్వారా నిరూపితమైనటువంటి ఈ స్త్రీ రాజ్య వైభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒడిశా శాసనాలు, పురావస్తు ఆధారాల ఆధారంగా పరిశీలిస్తే భారతదేశ చరిత్రలో చాలా అరుదైన విషయం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఒకే రాజవంశంలో వరుసగా మహిళలు రాజ్యాధికారం చేపట్టి పరిపాలించడం. ఈ విశిష్టమైన ఉదాహరణ భౌమకర వంశంలోని కనిపిస్తోంది. ఈ వంశం నేటి ఒడిశా ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని సాధారణ శకం 8వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు పరిపాలించింది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని తోషల లేదా తోసలి అని పిలిచేవారు. రాజ్య పాలనకు ప్రధాన కేంద్రం నేటి జాజ్పూర్ ప్రాంతం. భౌమకర వంశంలో మహిళలు కేవలం రాజుల భార్యలుగా కాదు, వారు స్వయంగా రాజులుగా అధికారాన్ని చేపట్టి పాలించారు. దీనికి ఆధారంగా వారి పేర్లతో ఉన్న తామ్రపత్ర శాసనాలు లభించాయి. ఇవి భూమిదానాలు, గ్రామదానాలు, పరిపాలనా ఆదేశాలను నమోదు చేస్తున్నాయి. ఈ శాసనాలే ఈ మహిళా రాణుల పాలనకు ప్రధాన చారిత్రక ఆధారం. మరి ఇప్పుడు ఈ వంశానికి చెందిన మహిళా రాణులను వరుసగా చూద్దాం. ఈ మహిళా రాణులలో వరుసగా 3 ఒకే పేరుతో రాజ్యాన్ని పరిపాలించారు. త్రిభువన మహాదేవి 1. ఈమె భౌమకర వంశంలో అత్యంత శక్తివంతమైన తొలి మహిళా రాణి. భర్త మరణం తర్వాత స్వయంగా రాజ్యాధికారాన్ని చేపట్టి పరిపాలించింది. ఆమె పేరుతో భూములు, గ్రామాలు దానం చేసినట్టు తామ్రపత్ర శాసనాలు ఉన్నాయి. ఆమె పాలనా కాలంలో రాజ్య పరిపాలన సుస్థిరంగా కొనసాగింది. ఇక 2వ మహారాణి త్రిభువన మహాదేవి 2. ఈమె మొదటి త్రిభువన మహాదేవి తర్వాత అదే పేరుతో మరొక మహిళ రాజ్యాన్ని పాలించింది. ఇది మహిళా పాలన ఒకసారి జరిగిన అపవాదం కాదని, అది ఒక స్థిరమైన పరంపరగా కొనసాగిందని స్పష్టంగా చూపిస్తోంది. ఇక 3వ మహారాణి త్రిభువన మహాదేవి 3. ఒకే పేరుతో 3వసారి మహిళా రాణి రాజ్యాధికారం చేపట్టిన ఉదాహరణ ఇది. భారత చరిత్రలో ఒకే వంశంలో ఒకే పేరుతో వరుసగా మహిళలు పాలించడం చాలా అరుదైన విషయం. ఇక 4వ మహారాణి దండి మహాదేవి. ఈమె కూడా స్వతంత్రంగా రాజ్యాన్ని పాలించిన మహిళా రాణి. ఆమె కాలంలో భూములు, వనరులు దానం చేసినట్లు శాసన ఆధారాలు చెబుతున్నాయి. బౌద్ధ సంస్థలకు రాజ్య రక్షణ లభించిన కాలంగా ఈ దశను చరిత్ర గుర్తిస్తోంది. ఇక 5వ మహారాణి వకుల మహాదేవి. దండి మహాదేవి తర్వాత రాజ్యాధికారం చేపట్టిన రాణి వకుల మహాదేవి. ఆమె పేరుతో ఉన్న తామ్రపత్రంలో ఒక గ్రామాన్ని దానం చేసినట్టుగా స్పష్టంగా నమోదు ఉంది. ఇది ఆమె కూడా పూర్తి అధికారంతో రాజ్యాన్ని పాలించినట్టు నిరూపిస్తుంది. ఇక చివరిగా 6వ మహారాణి ధర్మ మహాదేవి. ఈమె భౌమకర వంశానికి చెందిన చివరి మహిళా రాణిగా చరిత్రలో గుర్తింపు పొందింది. ఆమె పాలన తర్వాత భౌమకర వంశ బలం క్రమంగా తగ్గింది. అయినా ఆమె పాలన కూడా శాసన ఆధారాలతో నిర్ధారించబడినది. ఈ 6గురు మంది మహిళా రాణులు పాలించిన కాలంలో భౌమకర రాజ్యం అంటే నేటి ఒడిశా రాష్ట్రంలోని ఎక్కువ భాగాన్ని కవర్ చేసింది. జాజ్పూర్, కటక్, ధేకానల్ ప్రాంతాలు ఇక ముఖ్యమైన పరిపాలనా కేంద్రాలుగా ఉన్నాయి. కొంతమేరకు తూర్పు భారతదేశంలోని ఇతర ప్రాంతాలపై కూడా వీరి రాజకీయ ప్రభావం ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ఈ మహిళా రాణుల పాలనలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం బౌద్ధ విహారాలకు ఇచ్చిన రాజ్యాశ్రయం. లలితగిరి, రత్నగిరి, ఉదయగిరి ప్రాంతాలు బౌద్ధ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన కేంద్రాలు. ఈ ప్రాంతాల్లో బౌద్ధ విహారాలు ముందే ఉన్నప్పటికీ భౌమకర మహిళా రాణుల కాలంలో వీటికి విస్తరణ జరిగింది. విహారాలు పెరిగాయి, స్తూపాలు మరమ్మతులు చేయబడ్డాయి, కొత్త నిర్మాణాలు వచ్చాయి.
నేడు మనం చూసే ఈ బౌద్ధ కేంద్రాలు భౌమకర మహిళా రాణుల రాజకీయ రక్షణలో వికసించాయి అని పురావస్తు ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన సామాజిక అంశాన్ని కూడా చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఈ 6 మంది మహిళా రాణులు పాలించిన కాలానికి సంబంధించిన శిల్పాలు, విగ్రహాలు, చిత్రాలు, శాసనాల్లో ఎక్కడా చీర అనే కట్టుబాటు లేదా తప్పనిసరి సాంప్రదాయం కనిపించదు. ఆ కాలంలో మహిళల వస్త్రధారణ కేవలం శరీరాన్ని కప్పుకునే వస్త్రాల రూపంలోనే ఉంది. నేటి చీర రూపం లేదా చీరను ఒక సంప్రదాయంగా కట్టడం తరువాతి కాలాల్లో సామాజికంగా స్థిరపడింది. కాబట్టి భౌమకర మహిళా రాణుల కాలంలో చీర అనే సంప్రదాయం లేదు అనే విషయం శిల్ప పురావస్తు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ మొత్తం వివరాలు కల్పిత కథలు కావు. ఇవన్నీ శాసనాలు, పురావస్తు తవ్వకాలు, చరిత్రకారుల పరిశోధనల ఆధారంగా చెప్పబడుతున్న చారిత్రక సత్యాలు. భౌమకర వంశపు మహిళా రాణుల పాలన కేవలం ఒక రాజవంశ చరిత్ర మాత్రమే కాదు, అది ఆ కాలపు సామాజిక ప్రగతికి, స్త్రీ పట్ల ఉన్న గౌరవానికి నిలువుటద్దం. త్రిభువన మహాదేవి నుండి ధర్మ మహాదేవి వరకు సాగిన ఈ పాలనా పరంపర చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. నేటి సమాజంలో మహిళ ప్రాతినిధ్యం గురించి చర్చిస్తున్న తరుణంలో 1000 ఏళ్ల క్రితమే ఒడిశా గడ్డపై 6 రాణులు విజయవంతంగా పాలించారనే సత్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ చారిత్రక సత్యాలు మన ప్రాచీన భారతదేశం ఎంతటి ఆధునిక భావజాలం కలిగి ఉందో చాటి చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మన నవత టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.